వద్దు వద్దు వద్దు, చెప్పదు, నన్ను చెప్పదు, వద్దు. ఒక స్త్రీ నన్ను అంతం చేయడమా? అది జరగని పని. వెళ్ళండి, వింధ్యాచలానికి వెళ్ళి నా ప్రతిపాదన గురించి చెప్పండి కాత్యాయనికి. ఈ సర్వశక్తివంతుడైన మహిషాసురుడు తనని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని. వద్దు 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 వద్దు. నేను మహిషాసురుడు, అందరికీ దేవుడు. కాత్యాయని దేవి క్రోధం మహిషాసురుని అంతం జరిగాక కూడా శాంతించడం లేదు. సృష్టి మనుగడ కోసం ఆది పరాశక్తి శాంతించడం చాలా అవసరం. క్రోధాన్ని శాంతింపజేయడానికి ఏదో ఒక ఉపాయం కనిపెట్టాలి. తిరిగి వచ్చారు మా అమ్మ, నా కోసం తిరిగి వచ్చారు. చివరికి అంత సుఖాంతమైంది. అమ్మ కాత్యాయని దేవి అవతార లక్ష్యాన్ని సాధించారు. తండ్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మన కుటుంబం మళ్ళీ కలుస్తుంది. అందరం కలిసి ఉంటాము. మీకు తెలుసా అమ్మా, తమరి కోసం నిరీక్షిస్తున్నది కేవలం నేను మాత్రమే కాదు, తండ్రి గారు కూడా. తండ్రి గారు, నేను చెప్పేది నిజమే కదా? మరి అమ్మకి విషయం మీరే చెప్పొచ్చు కదా. తమరు కూడా అమ్మ ఎడబాటుని సహించలేక ఎంత వేదన అనుభవించారు. మహాదేవ, రండి తండ్రి గారు, రండి.
ఉమా, నేను పుత్ర, లోకాలకు పెను ప్రమాదం తప్పింది. ధర్మస్థాపన సజావుగా జరిగింది. ఈనాటికి నా అవతార లక్ష్యం నెరవేరింది. అంటే మీరందరూ క్షేమమని. తండ్రి గారి నుండి అమ్మ మొహం తిప్పుకున్నారేంటి? పుత్ర గణపతి, అంతా క్షేమమే కదా? చెప్పు కుమారా, అంతా బాగున్నట్లే కదా? ఊపిరున్నా ఉసురు లేని జీవితం శూన్యంగా మారిపోతుందమ్మా. తమరు లేని కైలాసం కూడా శూన్యమే. శూన్యం క్షేమంగా ఎలా ఉంచుతుందమ్మా? తమరు కైలాసంలో ఉంటేనే మేమంతా క్షేమంగా ఉండగలం. పుత్ర, నేను ఇలాగే ఆలోచించేదాన్ని, కానీ అదంతా మిథ్యే. నాన్నగారిలో అభిన్నమైన శక్తినని ఇప్పుడు నాకు ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. ఇదంతా మిథ్య, భ్రమ, నిజమా అమ్మా? అవును పుత్ర, మహాదేవుడు నన్ను కైలాసం నుండి దూరంగా పంపారు. అప్పుడేమైంది? వారి శక్తి వారిని వదిలి వెళ్ళింది. కానీ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంది కదా. ప్రభావం పడింది మాత్రం నా మీదే. కైలాసానికి దూరంగా నా మనసు అస్థిరత్వంలో కంపించిన వేళ నువ్వే వచ్చి స్థిరత్వాన్ని, ధైర్యాన్ని చెప్పావు. అమ్మా, నేను మాటిస్తున్నాను, ఈ కమలం వాడిపోయే లోపుగానే నేను తప్పకుండా తండ్రి గారిని ఇక్కడికి తీసుకొస్తానమ్మా. కానీ ఆ కైలాసవాసికేం? నేను ఇక్కడ ఉండొచ్చు, లేకపోవచ్చు. దానితో వారికేం పని? లేదమ్మా, అలా అనుకోకండి. తండ్రి గారు, బహుశా అమ్మ మీ నోటితోనే వినాలనుకుంటున్నట్టున్నారు. కైలాసానికి తేజస్సు అమ్మనే. ఉమా, నాకు బాగా తెలుసును, నీవు నాపై ఆగ్రహంతో ఉన్నావు. ఆగ్రహం? అది నాకా? తమరిపై నాకంత అధికారం ఎక్కడుంది స్వామి? నేను కేవలం నా తప్పుకు శిక్ష అనుభవించడానికే పనికొస్తాను. ఉమా, కోపంతో ఉన్నప్పుడు మనసులోకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నీకు తెలిసి ఒక పెద్ద తప్పు చేశావు. ఆ తప్పు యొక్క పరిణామంగా అంధకారం నింపే అంధకాసురుడు జన్మించాడు. మహాశక్తివి నీవు, జగన్మాతవు నీవు. అయినా తగిన ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. కానీ కోపం మర్యాదలని ఉల్లంఘించేలా చేస్తుంది. కానీ తప్పు తెలుసుకుని దానిని సరిదిద్దుకునేవారే మహాత్ములనిపించుకుంటారు. నేను కూడా నీవు లేని ప్రతిదినము, ప్రతి క్షణము ఎంతో వేదన అనుభవించాను. ఇక మనము అన్నీ మరచిపోయి భవిష్యత్తు వైపుగా ప్రయాణం చెయ్యాలి. అవునమ్మా, అదే లోకానికి మీరిచ్చే సందేశం. కావచ్చు మహాదేవా, కానీ నా మనసుని ఒక ప్రశ్న తొలిచేస్తోంది. జగత్పిత న్యాయానికి అతీతులా తమరు తమ తప్పుని ఎప్పుడు అంగీకరిస్తారు స్వామి? అదేంటమ్మా అంత మాట అన్నారు? తండ్రి గారు తప్పు చేయడం ఏంటి? చెప్పండి మహాదేవా, తమరి పుత్రుడు తమరిని ఏదో అడుగుతున్నాడు. సమాధానమివ్వండి. తన అనుమానాన్ని నివృత్తి చేయండి. చెప్పండి, ఈ రోజు ఇక్కడ జరిగిన సంహారానికి మూల కారణం ఎవరు? మహిషాసురుడు. ఆ మహిషాసురుడు తమరిచ్చిన వరం ఫలితంగా జన్మించాడు. నీకు పుట్టబోయేవాడు అత్యంత శక్తివంతుడవుతాడు. ఆ పుత్రుడు ప్రయత్నం చేస్తే అమృత సమానమైన వరాన్ని పొందగలుగుతాడు. అంధకాసురుడు నా తప్పుకు ఫలితమే.
మరి మహిషాసురుడు ప్రభు? పార్వతీదేవి, బ్రహ్మదేవ, తప్పు, దోషం, ఫలితం, నాశనం, మర్యాద వీటన్నిటి చర్చ ఇప్పుడే జరగనివ్వండి. తప్పు కాదు ఉమా, వరప్రసాద ఫలితమే మహిషాసురుడు. మహిషాసురుడి తండ్రి రంభుడి ఉద్దేశం తమరికి తెలుసు. అయినా ఆ వరం పొందే అవకాశం ఎలా వచ్చింది? అంధకాసురుడు భవిష్యత్తును అంధకారమయం చేయవచ్చును, కానీ మహిషాసురుడు చేసిన అల్లకల్లోలానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒకవేళ అతనిని ఇక్కడ నేను అంతం చేసి ఉండకపోతే తను సర్వనాశనానికి మూల కారణమయ్యేవాడు స్వామి. ఒకరి తప్పుకి దండన, ప్రాయశ్చిత్తాలుంటే మరొకరి తప్పుకుండవా? ఇప్పుడు తమరు కైలాసాన్ని వదిలి వెళ్ళిపోతారా మహాదేవా? అమ్మా, చింతించబోకు పుత్ర, నేనా పని ఎంత మాత్రమూ జరగనివ్వను. స్వామి, తమరు కైలాసాన్ని వదిలి వెళ్ళటం గాని తమరి తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం గానీ లేదు. ఎందుకంటే నేను మన కైలాసానికి దూరం కావడం ద్వారా తమరి తప్పుకి ప్రాయశ్చిత్తం చేస్తాను. ఉమా, ఉమా, వద్దమ్మా, మేమింక తమరికి దూరంగా ఉండటం అసాధ్యం. ఈ భక్తుని కటాక్షించండి మహాదేవా. తమ దర్శన భాగ్యం ప్రసాదించండి మహాదేవా. దర్శనమివ్వండి. తండ్రి గారు, ఏదో విధంగా అమ్మని రప్పించండి, అమ్మని రప్పించండి. మీ అమ్మగారు నిర్ణయం తీసుకున్నారు పుత్ర. నేను కూడా నా కర్తవ్య నిర్వహణకై నా స్వస్థానానికి వెళ్ళాలి. తండ్రి గారు